ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నిజం చెప్పండి, మనల్ని ఎవరైనా విమర్శించినా, మనకు అన్యాయం చేసినా మన మనసులో మొదటిగా కలిగే భావం కోపం కదా. ఆ కోపం మెల్లగా పగగా మారుతుంది. వాళ్ళు నాకు చేసిన దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని లోపల రగిలిపోతూ ఉంటాం. కానీ ఈ పగ ఎవరిని ఎక్కువగా దహిస్తుందో తెలుసా? అవతల వారిని కాదు, మనల్ని మనమే కాల్చుకుంటాము. పరిశుద్ధ గ్రంథం కొలస్సీయులకు 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక స్పష్టమైన ఆజ్ఞ ఉంది. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించడం అంటే వారు చేసిన తప్పును సమర్థించడం కాదు, ఆ తప్పు చేసిన వ్యక్తిని మన మనసులో ఉన్న శిక్షా ఖైదు నుండి విడుదల చేయడం. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో మనం అర్థం చేసుకుందాం. ఒక గురువు తన శిష్యులకు ఒక చిన్న పాఠం నేర్పాలనుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక ఖాళీ సంచి తీసుకొని కొన్ని బంగాళదుంపలు తీసుకురమ్మన్నాడు. మీకు ఎవరి మీదైతే కోపం ఉందో, ఎవరినైతే మీరు క్షమించలేకపోతున్నారో వారి పేరును ఒక దుంప మీద రాసి సంచిలో వేయండి అన్నాడు. కొందరేమో 5, కొందరేమో 10 దుంపలు వేశారు. ఇప్పుడు ఈ సంచిని ఎక్కడికి వెళ్ళినా మీతోనే మోయాలి అని రూల్ పెట్టాడు. 2 రోజులు గడిచాయి. ఆ సంచి బరువైపోయింది. వారం గడిచేసరికి ఆ దుంపలు కుళ్ళిపోయి కంపు కొట్టడం మొదలుపెట్టాయి. శిష్యులు తట్టుకోలేక, గురువుగారు, ఈ వాసన భరించలేకపోతున్నాము, ఈ బరువు మోయలేకపోతున్నామని మొరపెట్టుకున్నారు. అప్పుడు గురువు చెప్పారు, క్షమించకపోవడం అంటే ఇదే. ఎదుటి వారి మీద ఉన్న కోపాన్ని మన మనసులో మోయడం అంటే కుళ్ళిపోయిన దుంపల్ని మోయడమే. అది మీ ప్రశాంతతను, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అని బదులిచ్చాడు. సిలువ కూడా మనకిదే పాఠం నేర్పుతుంది. మనం ఎన్నో తప్పులు చేసినా దేవుడు సిలువ మీద మనల్ని క్షమించారు. మనం దేవుడి నుండి అంత పెద్ద క్షమాపణ పొందినప్పుడు మన తోటి మనుషులను చిన్న చిన్న తప్పులకి క్షమించలేమా? యేసు సిలువ మీద ఉండి కూడా తనను హింసించిన వారిని క్షమించారు. ఆ క్షమించే శక్తిని ప్రార్థన ద్వారా పొందండి. క్షమించడం వల్ల మీరు బలహీనులు కాదు, మీరు క్రీస్తు వలె బలవంతులు అవుతారు. క్షమాపణ అనేది అవతల వ్యక్తి కోసం కాదు, మీ కోసం. మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ పగ అనే భారాన్ని దించేయాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని బాధపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించి ఆ బంధం నుండి విడుదల పొందండి. క్షమించండి, స్వేచ్ఛగా జీవించండి. క్రీస్తు ప్రేమ మీ హృదయాలను నింపునుగాక. ఇతరులు మాకు చేసిన గాయాలను మర్చిపోవడానికి, వారిని నీలాగే క్షమించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.